గైస్ ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నీ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు? ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఏంటి అంటే చాలా మందికి చాలా రకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ లాగా అనిపిస్తుంది, మారుతుంది. అది వాళ్ళకి ఆ టర్నింగ్ పాయింట్ అని కూడా తెలియదు. బట్ స్టిల్ ఏంటి అంటే చాలా మందికి ఇంకా టర్నింగ్ పాయింట్ రాలేని వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఏంటి అంటే ఈ టర్నింగ్ పాయింట్, హైదరాబాద్ వచ్చే టర్నింగ్ పాయింట్ దేనికి టర్నింగ్ పాయింట్, అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి, ఈ టాపిక్ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా టర్నింగ్ పాయింట్ కెరియర్ గురించి నేను మాట్లాడుతున్నాను కంప్లీట్ గా. సో జనరల్గా ఏంటి అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా టర్నింగ్ పాయింట్ కాదు, టు బి ఫ్రాంక్. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్కి రావడం అనేది ఎలా అంటే అప్పటికే చాలా స్ట్రగుల్ అవుతూ హైదరాబాద్ వస్తే నేను ఎలా బతకాలి, ఎలా సర్వే అవ్వాలి, అంటే ఏం చేయాలి అంటే ఇంట్లో నుంచి ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ లేదు అన్న టైం. సో హైదరాబాద్ వచ్చి నేను ఏం చేయాలనే పరిస్థితి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక కోర్సులో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ అండ్ పేపర్ ఇనిషియల్ గా. సరే తర్వాత నేను గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా దానికి సంబంధించి ఇంకా రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని ఇంకా ఇంకా చాలా చాలా ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అని. సో డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తూ వచ్చాను. దట్ ఈస్ హోల్ డిఫరెంట్. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాను. బట్ నా టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, చిన్న చిన్న జాబులు చేస్తా ఉన్నారు. జాబులు చేస్తున్నప్పుడు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే నేను ఒక ఇన్స్టిట్యూట్ లో మా ఫ్రెండ్ తీసుకు, అరే కోడింగ్ పక్కకి పోయి జాయిన్ అవ్వని చెప్పి మా ఫ్రెండ్ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అది నా ఫస్ట్ టర్నింగ్ పాయింట్. జాయిన్ చేసిన తర్వాత నేను చిన్నగా జాయిన్ అయ్యాను, జాయిన్ అవుతూ గ్రో అయ్యాను. బట్ ఒక సర్టెన్ టైంలో ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. ఓకే, ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. ఇన్సల్టింగ్ ఎందుకు ఫీల్ అయ్యానంటే నాకు చాలా తక్కువ జీతం, నాకు ఉండడానికి కూడా సరిపోయే కావు. నాకు నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి పెట్రోల్ బిల్లే ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ టు నా సాలరీ, అంటే 6,000 ఫస్ట్. కానీ నేను ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను. అంటే నేను ఎంత కష్టపడినా నాకు వచ్చే అంతేనా, నేను ఇంకా నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళలేనా, నేను ఎందుకు ఆలోచించకూడదు, నా తమ్ముడు నాకంటే ముందే సెటిల్ అయ్యాడు, నాకంటే చిన్నవాళ్ళు నాకంటే ముందే సెటిల్ అయ్యారు, నేను ఇంకా ఎందుకు సెటిల్ కాలేకపోయాను ఒక ఆలోచన పడింది. అప్పుడు నేను ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యాను. చాలా మంది హైదరాబాద్ వస్తే సెటిల్ అయిపోతారు, హైదరాబాద్ వస్తే టర్నింగ్ పాయింట్, అంటే హైదరాబాద్ వస్తే సెటిల్ అయిపోయినంటే ఇంక ఇబ్బంది లేదనుకుంటారు. మనకి తెలియని విషయం ఏంటి అంటే హైదరాబాద్కి వచ్చి సెటిల్ కాకుండా మళ్ళీ ఊరికి వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మనకు తెలియదు, ఎందుకంటే చెప్పుకోలేము. హైదరాబాద్కి వెళ్తున్నామని చెప్తాం కానీ ఇప్పుడు అబ్రాడ్ చాలా మంది వెళ్ళారు, 3,000 మంది వెనక్కి వచ్చారు. వెళ్ళేటప్పుడు స్టేటస్ పెట్టి అదో పెద్ద అంటే ఓకే వెళ్ళండి, గుడ్ మంచిదే కాదనట్లేదు, కానీ దాన్ని హడావుడి చేస్తూ పార్టీలు చేసుకొని ఏదో పెద్ద సాధించేసినట్టు, ఏదో ఎంఎస్ చేయడానికి వెళ్ళినట్టు కూడా పెద్ద సాధించేసినట్టు ఏదేదో చేసుకొని సెండ్ ఆఫ్ ఏదేదో పార్టీలు చేసుకుని వెళ్తాం. ఓకే, కానీ రిటర్న్ వచ్చినప్పుడు చెప్పలేదు కదా. సో అట్లాగా చాలా మంది హైదరాబాద్ వస్తే టర్నింగ్ పాయింట్ కాదు. మీ టర్నింగ్ పాయింట్ ఎక్కడుంది?